మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారాలు. ఈరోజు ఉదయం ప్రముఖ క్రైస్తవ వక్త, డిబేటర్, మంచి ప్రసంగికులు రక్షణ టీవీ వేదికగా అనేకమైనటువంటి చర్చా వేదికలు నిర్వహించినటువంటి ప్రముఖ క్రైస్తవ ప్రసంగికులు, సేవకులు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. సో ఉదయం ఎన్ని గంటలకు ఆయన చనిపోయారనేది మాకు తెలీదు. ఆయన దివాన్ చెరువు రోడ్డు పక్కన విగతజీవిగా పడున్నారు. ఆయన తల మీద బలమైన గాయాలు అయ్యాయి. పెదవులు కట్ చేసినట్టుగా ఏదో బలంగా ఒక దెబ్బ తగిలినట్టుగా ఉంది. సో అది హెల్మెట్ పెట్టుకుని కూడా అంత దారుణంగా ఎలా అయిపోయారనేది మాకు అర్థం కాలేదు. రెండోది, ఆయన బైక్ స్పీడ్ గా నడిపే వ్యక్తి కూడా కాదు. చాలా శాంతంగా సాత్వికంగా ఉండేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మృతి చెందడం అనేది సమాజాన్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. సో కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించండి అని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందాకనే పోలీసు వారు వచ్చారు. మొదట దాన్ని యాక్సిడెంట్ అని చెప్పారు మాకు. అది సరిగా చూస్తే అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు. సో అందుకే మేము యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని కోరాం. దాని అనుమానాస్పద మృతిగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగాం. సార్ అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారు అందరూ మాట్లాడారు. అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. మీడియా ముఖంగా మేము కోరుకునేది ఏంటంటే, ఈ రోజు పొద్దున కొంతమంది ఆయన మరణాన్ని బట్టి ఎవరు చంపేశారో అన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టారని మళ్ళీ డిలీట్ చేశారని విన్నాం. దయచేసి ప్రభుత్వాలు మీడియా ద్వారా స్పందించి ఈ మృతి వెనక ఉన్న చీకటి కోణాలు ఏమైనా ఉంటే వాటిని సమగ్ర దర్యాప్తు చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎంతమంది నోరు పారేసుకుంటున్నారో నిన్న కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది వ్యక్తుల గురించి. సో ఎవరు ప్రోద్బలమైనా దీని వెనక ఉందా, నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా, ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఏ ఆనవాళ్లు లేకుండా ఎందుకు ఉన్నాయి, బైక్ ఆయన మీద ఎందుకు పడిపోయింది, అది జారిపోయినట్టుగా ఎందుకు అక్కడ ఏ విధమైన మార్క్స్, టైర్ మార్క్స్ కానీ ఎందుకు లేవు, ఇవన్నీ మేము వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు. సో కాబట్టి మా అనుమానాలన్నిటినీ పరిశీలించి దర్యాప్తు జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే అక్కడ ఉన్న సీసీటీవీలన్నిటినీ కూడా పరీక్షించి మాకు న్యాయం చేస్తామని చెప్పి పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మాకు ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీని మీద కూడా వారు చక్కగా కూలంకషంగా దర్యాప్తు చేసి ఏ విధమైన ప్రలోభాలకి గురి కాకుండా మాకు మీడియా వారు, పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇది అని మీకు తెలియజెప్తున్నాం. అది ఇంతవరకు మాకు తెలియదు. దివాన్ చెరువు దగ్గర ట్రేస్ అయిందండి. ఆయన ఎందుకు వచ్చారనేది ఇంకా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు హైదరాబాద్ నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తారు. వాళ్ళ కోఆర్డినేటర్ కానీ ఇక్కడ ఉన్నారు రాజమండ్రిలో. ఆయన చెప్పడం ఏంటంటే, నిన్న సాయంత్రం నుంచి ఫోన్ చేస్తున్నాడట ఆయనకి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని చెప్పాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. సో ఆ వ్యక్తి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ప్రవీణ్ అన్న లిఫ్ట్ చేయలేదట. మరి నిన్ననే బయలుదేరారు, విజయవాడ నుంచి బయలుదేరారని విన్నామండి. అంటే ఆయన ఎప్పుడు బైక్ రైడ్ చేయరండి అసలు. యాక్చువల్లీ కార్ మీద, ఫ్లైట్ మీద జర్నీ చేస్తారు. సో మరి ఆయన ఎందుకు బైక్ మీద వచ్చారనేది కూడా మాకు అనుమానంగానే ఉంది. ఆ బైక్ ఆయన మీద ఎందుకు పడుకుని ఉంది అనేది మాకు అనుమానంగా ఉంది. ఆ ఫేస్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మీకు కొన్ని ఇమేజెస్ మా వాళ్ళు ఇస్తారు, ఇప్పుడు మీరు దయచేసి మీరు తీసుకోండి. ఆ ఫేస్ మీద ఏదో బలమైన రాడ్తో కొట్టినట్టుగా, ఒక బొగ్గ పక్కకి జరిగినట్టుగా అలా కనబడుతుందండి చూడడానికి. మరి యాక్సిడెంట్ లా మాకు అనిపించలేదు సార్. అది సార్ విషయం. ఈ రోజు రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల గారు ఒక సాఫ్ట్వేర్ ఆఫీసులకు అధినేత, ఆయన అనుమానాస్పదంగా మృతి చెందారని మాకు తెలిసిన వెంటనే మేము రావడం జరిగిందండి. బాడీ మార్చిరీలో ఉంది. ఆ బాడీని చూసి, అలాగే అక్కడ యాక్సిడెంట్ జరిగిన విధానం చూస్తా ఉంటే కొన్ని అనుమానాలు అయితే ఖచ్చితంగా కలుగుతున్నాయి. దీని వెనక్కి ఏంటనేది వాస్తవాలు తెలియజేయాల్సిందిగా ఇక్కడ రాజమండ్రి ఎస్పీ గారిని, రాజమండ్రి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీని మేము లోకేష్ గారికి మెసేజ్ ఆల్రెడీ పంపించడం జరిగింది. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి, అలాగే ఇక్కడ వాసు గారిని కూడా ఇప్పుడు ఆయన కలవడానికి వెళ్తున్నామండి. లోకల్ ఎమ్మెల్యే గారికి, రూరల్ ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాం. ఎస్పీ గారిని కూడా కలుస్తాం. దీన్ని వెనుకున్నది ఇమీడియట్ గా వాస్తవాలు ఏంటో బయట తీసుకురావాల్సిందిగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయట తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఆలస్యం కొద్ది లేనిపోయిన అనుమానాలకు తావస్తుంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మతాల విషయం అనేది. కాబట్టి దీని గురించి పోలీసు వారు ఇమ్మీడియట్ గా దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టి ఆ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తారా, ఏవైతే మీ ఎంక్వైరీ విధానాలు ఉంటాయో అన్ని చేసి దీనికి కారణం ఏంటనేది మీరు బయట తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి వెళ్తున్నామండి మేము.
తర్వాత ఎస్పీ గారిని కూడా కలుసుకుంటాం. వారిని కూడా ఈ విషయం మీద కొంచెం త్వరగా చర్యలు చేపట్టమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.